జై శ్రీరామ్. త్రేతాయుగం కాలం నాటి గండి క్షేత్రానికి అయితే మనం వచ్చాము. ఎంతో విశిష్టమైన ఈ టెంపుల్ గురించి అయితే మనం వీడియోలో అయితే చూద్దాము. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ఎంతో విశిష్టమైన గండి క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్వయాన శ్రీరామచంద్రుడు చేతులతో నిర్మించాడు అనేసి మనకు తెలుస్తుంది. మనకి చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఆ శ్రీరామచంద్రుడు లంక నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చి స్టే చేసి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు అనేవి నిర్వహించాడు. అంటే మనకి స్వామివారి అంటే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కంప్లీట్ అవ్వకముందే ఆ టైం అనేది అయిపోవడం వల్ల చిటికెన వేలు స్వామివారి చిటికెన వేలు అలాగే పెండింగ్ పెట్టారనేసి తెలుస్తుంది. ఆ వేలు కూడా ఇక్కడ ఇంకా కనిపిస్తూ ఉంటుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంత విశిష్టమైన గండి క్షేత్రానికి మనమైతే రావడం నిజంగా చాలా అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ గండి క్షేత్రం గురించి ఇంకా మనం చాలా విషయాలు అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే మనకి ఇక్కడ పక్కనే పాపాగ్ని నది కూడా ఉంది. పాపాగ్ని నది తీరాన ఉన్న ఈ గండి క్షేత్రం నిజంగా ప్రతి ఒక్కరు వచ్చి ఆ గండి క్షేత్రాన్ని ఆ స్వామి వారిని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందనేసి భక్తుల విశ్వాసం. మనమైతే వీడియోలో చాలా విషయాలు అయితే ఈ గండి గురించి మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నది శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వేంపల్లి సమీపంలో పాపాగ్ని నది తీరాన ఉన్న అత్యంత ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాలలో ఒకటి. ఆలయ స్థల పురాణంలో రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళుతున్న సమయంలో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో వాయుదేవుడు తన కుమారుడైన ఆంజనేయ స్వామి మహిమను చాటేందుకు ఈ కొండల మధ్య ఉన్న సుందరమైన లోయను పుష్పాలతో అలంకరించి శ్రీరాముడికి స్వాగతం పలికాడని చెబుతారు. ఆ ప్రాంత సౌందర్యానికి ముగ్ధులైన శ్రీరాముడు అక్కడ విశ్రాంతి తీసుకుని తన బాణం అగ్రభాగంతో ఒక శిలపై ఆంజనేయ స్వామి రూపాన్ని స్వయంగా చిత్రించాడని విశ్వసిస్తారు. ఆ రూపంలో ఎడమ చేతి చిటికెన వేలు మాత్రం అసంపూర్ణంగానే ఉంచాడని స్థల పురాణం చెబుతుంది. అనేక శతాబ్దాల తరువాత మహానుభావుడైన శ్రీ వ్యాసరాయలు ఆ శిలారూపాన్ని చెక్కి అందమైన విగ్రహంగా తీర్చిదిద్దారు. చివరగా చిటికన వేలు పూర్తి చేయడానికి ప్రయత్నించగా ఆ భాగం విరిగి రక్తం కారిందని, అది శ్రీరాముడు గీసిన దివ్య రూపమేనని గ్రహించి అలాగే వదిలేశారని భక్తుల విశ్వాసం. గండి అనే పేరుకు కారణం రెండు కొండల మధ్య ఏర్పడిన ఇరుకైన మార్గాన్ని గండి అంటారు. ఈ ఆలయం అలాంటి కొండల మధ్య పాపాగ్ని నది ప్రవహించే అద్భుతమైన ప్రకృతి ఒడిలో ఉండడంతో ఈ ప్రాంతానికి గండి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రం వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇదే ఈ ఆలయ విశిష్టత. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శిస్తే ధైర్యం, ఆరోగ్యం, శత్రుబాధలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయ చరిత్ర, భక్తి, విశ్వాసం శ్రీరాముని అనుగ్రహానికి ప్రతీకగా భావించబడుతుంది. అందమైన ప్రకృతి మధ్య పాపాగ్ని నది తీరాన వెలిసిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర స్థలం. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా శ్రీ గండి వీరాంజనేయ స్వామిని దర్శించండి. ఈ దివ్యక్షేత్ర మహిమను స్వయంగా అనుభవించండి. జై శ్రీరామ్. చూశారు కదండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం గండి క్షేత్రం గురించి. ఇంత మహిమాన్వితమైన దేవస్థానానికి మనమైతే ఒక్కసారైనా వచ్చి ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలనేసి అనిపిస్తుంది కదా మీకు కూడా. అలాగే శ్రీరామచంద్రుడు స్వయాన తన స్వహస్తాలతో నిర్మించిన
ఈ గండి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గండి క్షేత్రం ఉంటుంది కడప డిస్టిక్లో. నేను లొకేషన్ కూడా మ్యాప్లో ఇస్తాను, మీరు ఖచ్చితంగా చూడండి.